యవనస్తులు చక్కని పాటలు పాడారు. నేను తీసుకున్నటువంటి అంశానికి సంబంధించిన మాట అల్లకల్లోలం. ఒకసారి పాడండి, మళ్ళీ ఒకసారి పాడండి, మళ్ళీ ఒకసారి రండి. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. మన రాష్ట్రం అంతా అల్లకల్లోలం. ఒక్క చరణం. హలో హలో. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, మెల్లని చల్లని స్వరము యేసయ్యది, ఉల్లమంతటిని నింపు ఆనందము, అల్లకల్లోలము, వాపి శాంతినిచ్చును, గాలి తుఫానులను అణచిన స్వరమది, భీతి భయములన్నీ బాపెడి స్వరమది, అంత్యదినమందున మృతుల లేపునుగా, అందరికి తీర్పును తీర్చి పాలించును, మెల్లని చల్లని స్వరము యేసయ్యది, ఉల్లమంతటిని నింపు ఆనందము, అల్లకల్లోలము, బాపి శాంతినిచ్చును. మీ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. పరలోకములో మనం వినబోయే గానాలాపన బహు వీణులు విందుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన దేవుని కుమారుడు అని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆ సువార్తను రాయటం జరిగింది. దానిని ఉద్దేశించి 7 సూచక క్రియలను గూర్చి యోహాను వరుసగా వాటిని వ్రాయగా, ఆ సూచక క్రియలంటే ఏమిటో, దేవుని యొక్క శక్తి ప్రభావము ఎంత గొప్పదో, రానయ్యున్నటువంటి కాలంలో ప్రభు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో వాటిని సూచించే సూచక క్రియలు ఇవి. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఏం చేస్తాం మనం? సహోదరులు ఏం చేస్తారు? ఒక రెల్ల పట్టుకుంటారు, అంతే. అది కనుక ఉడికిందంటే మిగిలినటువంటి అన్నమంతా కూడా ఉడికినట్లే. ఆ రీతిగా సూచక క్రియలు అలాంటివి. భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యములను సూచించే సూచక క్రియలు. ఒక సహోదరుడు వచ్చి అడిగారు, బ్రదర్, మరి
ఆ 7 సూచక క్రియల రిఫరెన్స్లు మళ్ళీ ఒకసారి చెప్పమని అడిగారు. అందువల్ల ఒకసారి నేను వివరించడం లేదు, కానీ ఆ రిఫరెన్స్లు మీకు చెప్తూ ఉన్నాను. దయచేసి ఆసక్తి కలిగినటువంటి వారు నోట్ చేసుకోండి. మొదటి సూచక క్రియ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు యోహాను సువార్తలో. 2వ సూచక క్రియ 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54 వరకు. 3వ సూచక క్రియ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. 4వ సూచక క్రియ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. 5వ సూచక క్రియ 6వ అధ్యాయము 15వ వచనం నుండి 31 వరకు. 6వ సూచక క్రియ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 41వ వచనం వరకు. 7వ సూచక క్రియ 11వ అధ్యాయము 1వ వచనం నుండి 57వ వచనం వరకు యోహాను సువార్తలో మనము గ్రహించగలం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చినటువంటి మనము యోహాను సువార్తలో ఉన్నటువంటి 5వ సూచక క్రియలో ఒక విషయాన్ని ఇప్పటి వరకు మనము ధ్యానం చేయటం జరిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు జనసమూహమును వెంటనే పంపించాడు, తన శిష్యులను సముద్రం మీద ప్రయాణము చేసి అద్దరికి వెళ్ళమని ఎందుకు వారిని బలవంతము చేశాడు, ఆ తర్వాత ఆయన ఎందుకు కొండ ఎక్కాడు, కొండ ఎక్కి ఏం చేస్తున్నాడు, ఆ విషయాలను గురించినటువంటి సంగతులు మనం విన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 17, 18 వచనాలు, 17, 18 వచనాలు యోహాను సువార్త. ఈ 2 వచనాలు ఈ మధ్యాహ్న కాలంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 17, 18. అంతలో చీకటాయను, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచూ ఉండెను. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించులాగన ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మహిమగల నీ నామమునకు స్తోత్రాలు. నిన్నటి నుండి ప్రభు మీరు జరిగిస్తూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బేతెల్ స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కూడికల ద్వారా సంఘానికి అవసరమైన క్షేమాభివృద్ధిని, నీ వాక్యాన్ని వినుటకై చేరి వచ్చినటువంటి మాకందరికీ క్షేమాన్ని ప్రభు మెండుగా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఉదయకాలం మందు మీ కృపను పాలించారు. మధ్యాహ్నము నీ యొక్క వాక్యమును ధ్యానించుట కొరకై మేము సిద్ధపడి ఉండగా మీ స్వరాన్ని, మీ మెల్లని స్వరాన్ని, మీ మధురమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింప చేయమని, నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, లోబడే హృదయం మాకందరికీ దయచేయమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, 17వ వచనములో మనం గమనించినట్లయితే, అంతలో చీకటి ఆయను. ప్రభు కొండ మీదకి ఎక్కాడు. ప్రభు ఇప్పుడు భూలోకంలో లేడు అనేటువంటి మాటను మనం చూచాం. మహిమలో ఉన్నాడు, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. లోకమునకు నిజమైనటువంటి వెలుగుగా ఉన్నటువంటి ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకములో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. కాబట్టి లోకమంతా ఏముంది చెప్పండి? చీకటి. ఆ చీకటిలో వెలిగింపబడినటువంటి దీపాలమే మనం. చీకటితో నిండినటువంటి లోకములో నుండి దేవుడు మనలను పిలిచి, ప్రత్యేకపరిచి, మనలను వెలిగించి, మనోనేత్రాలను వెలిగించి, సంఘం అనేటువంటి దీపస్తంభములో మనందరిని ఏం చేశాడు? చేర్చాడు. అందుకు మనము నేడు వెలుగు సంబంధులం. మీరు లోకమునకు వెలుగు. మనము రాత్రివారము కాము. అందుకే మత్తుగా ఉండం, నిద్రించం, పనిచేస్తూ ఉంటాం,
ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఉదయకాలంలో సహోదరులు జ్ఞాపకం చేశారు, పాలుగాంధీ గారు. అల్లరి, ఎగతాళి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలు సంఘములో ప్రవేశించకూడదు. సంఘము లోకములో ఉన్నది కానీ లోకము సంఘములో ప్రవేశించకూడదు. ఇది ప్రత్యేకత. ఇప్పుడు సమయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అంతలో చీకటి ఆయను, అంతలో చీకటి ఆయను. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2, ఎందుకు చీకటి అయింది? యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. ఎవరి యొద్దకు? తన పంపిస్తూ ఉన్నటువంటి తన యొక్క శిష్యులు. ప్రభువు లేడు ఇప్పుడు వారి మధ్య, అక్షరార్థముగా వారి మధ్య లేడు. ప్రభువు వేరుగా ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. వీరి యొద్ద లేడు కనుక ఇప్పుడు వీరు ఎక్కడున్నారో? చీకటిలో ఉన్నారు. వారి ప్రయాణము చీకటిలో కొనసాగుతూ ఉన్నదని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తర్వాత మనం చూసినట్లయితే క్రమక్రమముగా పరిస్థితులు ఏ రీతిగా తారుమారవుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. అప్పుడు పెద్ద గాలి విసరగా, సముద్రం అనగానే సముద్రము మీద అనుకోకుండా అకస్మాత్తుగా తుఫానులు చెలరేగటం అనేది సహజం. కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధ గ్రంథములో ఈ తుఫానులు రావటానికి కారణాలు ఉన్నాయి. దేవుడే రప్పిస్తాడు. ఒకటి, కొన్ని తుఫానులు మనలను సరిచేయుట కొరకాయి, మనలను సరి అయినటువంటి మార్గంలో నడిపించుట కొరకాయి, మనలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించుట కొరకాయి. ఉదాహరణ మనం తీసుకుందాము. యోనా విషయంలో ఎందుకు వచ్చింది తుఫాను? యోనాను సరిచేయుట కొరకాయి. సరి అయినటువంటి మార్గములో వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళాలి, చెప్పవలసినటువంటి వారికి సువార్త చెప్పాలి. అన్యుడు యూదుడు అనేటువంటి భేదాన్ని, పక్షపాతాన్ని చూపకూడదు. అందుకు యోనా యొక్క మార్గమును, యోనా యొక్క జీవితాన్ని సరిచేయుట కొరకై దేవుడు తుఫాను రప్పించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరికొన్ని తుఫాన్లు, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ తుఫాను అలాంటిది కాదు. దేవుని చిత్త ప్రకారం వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు వెళ్ళమనగా, ప్రభువు సెలవీయగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఈ తుఫాను ఎలాంటిదంటే విశ్వాసములో వారిని బలపరిచేది, ఆత్మీయ జీవితంలో వారిని స్థిరపరిచేది, ముందున్నటువంటి పరిచర్య కొరకై వారిని సిద్ధపరిచే తుఫాను ఈ తుఫాను. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ వారిని విశ్వాసములో బలపరచుట కొరకై ప్రభువు వారిని పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్ద గాలి విసరగా, ఎక్కడ విసురుతుంది గాలి? సముద్రం మీద గాలి విసురుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, సముద్రం ఏమవుతూ ఉన్నది? సముద్రము పొంగుచూ ఉన్నది. సముద్రము పొంగుచూ ఉన్నది అనేటువంటి మాటను, ఈ 2 వచనాలను గుర్చినటువంటి సంగతిని మనము ఆలోచన చేద్దాం. అప్పుడు చీకటి, లేకపోతే అక్కడ చీకటి ఆయను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు తన యొక్క శిష్యులతో అనేక పర్యాయములు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, తన మరణం ఎందుకో, పునరుద్ధానం ఎందుకో అనేక సార్లు తన యొక్క శిష్యులకు ఈ యొక్క విషయాన్ని ఆయన బయలుపరిచాడు. చూడండి, ఈ విషయాలు మనము వరుసగా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం గమనించాలండి. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. గమనిస్తూ ఉన్నారా? నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అనగా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, శిక్షలో ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. వారు ఎక్కడికి వెళుతూ ఉన్నారు? నిత్య నరకానికి వెళుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన బాధ్యత ఏమిటి? దేవుడు మనకు అప్పగించినటువంటి పనేమిటి? ఇదిగో మార్గం ఉన్నది,
నరకాన్ని తప్పించుకునేటువంటి మార్గం ఉన్నది, సమయం ఉన్నది. ఇది కృపాకాలం. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు నీవు అంగీకరిస్తే నీకు క్షమాపణ. చీకటిలో నుండి నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశిస్తావు, నరకము నుండి తప్పింపబడతావు, పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అని చెప్పేదెవరు? సంఘం. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి నీవు నేను. లోకమంతా ఎక్కడున్నది మనం చూస్తున్నాం. కోటాను కోట్ల మంది వెళుతూ ఉన్నారు. 10 మంది వెళ్ళేది దారి అంటూ ఉన్నారు. ఇది లోకము నీతి, అది ఇది లోకము యొక్క పద్ధతి. 10 మంది వెళ్ళేది దారి అంటున్నారు. కాదు కాదు, దేవుని యొక్క మార్గములో వెళ్ళేదే అదే సరి అయినటువంటి మార్గం. ఇది ఇరుకైనటువంటి మార్గం. ఇది జీవ మార్గం, ఇది పరిశుద్ధ మార్గం, ఇది జీవపు మార్గం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు తన యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ పుట్టు గుడ్డివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని మరి బాగు చేయుట కొరకై, దృష్టించుట కొరకై ఆ సందర్భంగా ప్రభువు పలుకుతూ ఉన్నటువంటి మాట, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. లోకమునకు వెలుగు, లోకమంతటికి వెలుగు. ఈ వెలుగు మన దేశానికి రాకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? మన స్థితి ఏమిటి? అంధకారముతో, పాపముతో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా మన యొక్క దేశము చీకటికి నిలయం. దేవుళ్ళు లక్షల్లో కాదుంది, ఎంతమంది? కోట్లలో ఉన్నారు. మనుషులు కల్పించుకున్నటువంటి రూపాలు దేవుళ్ళు కానటువంటి వారిని దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నటువంటి, విగ్రహారాధనకు నిలయమైనటువంటి లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి నిన్ను నన్ను వెలిగించింది ఎవరు? దేవుని యొక్క కృపా సువార్త. ఆ సువార్త మన మధ్యకు వచ్చింది, నీ యొద్దకు నా యొద్దకు వచ్చింది. ఆ సువార్తను మనము విశ్వసించుట ద్వారా దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. ఎంత ధన్యులం. ఇక్కడంటూ ఉన్నాడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అనేటువంటి మాట ప్రభువు పలుకుతూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. గమనించాలండి, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్ళుచు ఉన్నాడో ఎరుగుడు. వెలిగించినటువంటి ప్రభువు, వెలుగై ఉన్నటువంటి ఆయన వాక్యానికి మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? లోకమంతా చీకటిలో ఉన్నది, అందుకే దేవుని యొక్క వాక్యం మనకి దీపం. నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. సరి అయినటువంటి మార్గములో ఆలోచన చెప్పి నడిపించేటువంటి ప్రభు యొక్క వాక్యము నిరంతరము మనల్ని నడిపించేదిగా ఉన్నది. అయితే లోకమంతా ఎక్కడున్నది? అందుకే విశాలమైనటువంటి ఆ మార్గములో ఉన్నటువంటి ఆ చీకటిలో నుండి దేవుడు మనలను విడిపించాడు. కాబట్టి ఇక్కడ ఆ మాట చూస్తూ ఉన్నాం. అంతలో చీకటి ఆయను. కారణం ఏంటి? యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. తర్వాత మనం చూసినట్లయితే అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచూ ఉండెను. అది చీకటి. ఆ చీకటిలోనే వారు ఆ సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది చిన్న సముద్రమే, గలిలే సముద్రం. ఆ గలిలే సముద్రములో వారు ప్రయాణము చేయుచూ ఉండగా మనము గమనించినట్లయితే పెద్ద గాలి ఎదురయ్యింది. ఆ గాలి వలన అలలు రేగుతూ ఉన్నాయి, సముద్రము పొంగుచూ ఉన్నది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తన యొక్క శిష్యులు ఉన్నారు అనేటువంటి విషయము ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే సముద్రం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చీకటి అంటే ఏంటో, వెలుగంటే ఏమిటో ఇప్పుడు మనం చూచాం. అయితే సముద్రం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యము ఏమని తెలియచేస్తూ ఉన్నది చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచూ ఉండక, గమనించాలండి, ఆకాశము యొక్క నలుదిశలంటే అర్థం ఏమిటి? ప్రపంచమంతటా 4 దిక్కుల సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. సముద్రము యొక్క 4 దిక్కుల నుండి ప్రపంచమును పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యాలు 4 అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. అవి వెలుగులోకి రాక మునిపే దేవుడు ప్రత్యేకంగా నెబుకద్నెజరు యొక్క దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం యొక్క భావాన్ని తన సేవకుడైనటువంటి దానియేలుకు తెలియచేశాడు. తనకు తెలియచేసినటువంటి ఆ యొక్క సందేశాన్ని దానియేలు గ్రంథమందు దేవుడు మనందరి క్షేమము కొరకై వ్రాయించాడు. అక్షరాల 100% ప్రభు ఏ రీతిగా పలికాడో ఆ రీతిగానే ఈనాడు చరిత్రలో ఆ సామ్రాజ్యాలు వచ్చినాయి, పరిపాలన చేసినాయి, వెళ్ళిపోయినాయి. ఎంత నమ్మదగినది దేవుని యొక్క గ్రంథం! ఇలాంటి గ్రంథాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా? అదొక్కటే కాదండి, వ్రాయబడినటువంటి ప్రతి మాట ఒక్క పొల్లు కూడా తప్పిపోవటానికి వీలు, పలికినటువంటి ప్రతి మాట తగిన సమయం ముందు తప్పనిసరిగా నెరవేరుతుందని దేవుని బిడ్డలంగా మనం విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? రూఢిగా, అనుమానమే లేదు. అది మన బలహీనత. అనుమానించటం, సందేహించటం, కొన్నిసార్లు అర్థం కాక. కాబట్టి ఈ రీతిగా గలిబిలు అనేది మన అనుమానం, మన బలహీనత, మన అల్ప విశ్వాసం. కానీ దేవుని వాక్యం అలాంటిది వాది కాదు. వ్రాసినటువంటి ప్రతి మాట మనకు ప్రయోజనకరం. పలికినటువంటి ప్రతి మాట దేవుడు తగిన కాలమందు వాటిని నెరవేర్చాడు. ప్రభు యొక్క మొదటి రాకడను గురించి ఎన్ని ప్రవచనాలు, ఆయన మరణాన్ని గురించి ఎన్ని ప్రవచనాలు, అవన్నీ నెరవేర్నీయలేదా? ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎన్ని ప్రవచనాలు, నెరవేర్నీయలేదా? ఆరోహణాన్ని గురించి గమనిస్తూ ఉన్నారా? అయితే సంఘాన్ని గురించినటువంటి ప్రస్తావన పాత నిబంధనలు లేదు, కానీ దాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చి పాత నిబంధన భక్తుల కంటే కూడా మరి ఎక్కువ వెలుగు కృపాకాలంలో మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క సంగతులు స్పష్టంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ ఉండగా ఎన్నో అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి లేఖన సత్యాలు మనము నేర్చుకొనొచ్చు, మనము ధన్యులమవుతూ ఉన్నాం. సముద్రం అంటే అది, సముద్రము అంటే అది. కాబట్టి ప్రపంచ సామ్రాజ్యాలు వీటినే అన్యరాజుల పరిపాలన ప్రారంభమైంది, నెబుకద్నెజరుతో ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు సముద్రము ఉప్పొంగుతూ ఉన్నది. నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడిను అనేటువంటి మాట మనం ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు చీకటాయను. రెండవది, తన యొక్క శిష్యులు దేనిలో ప్రయాణం చేస్తున్నారు చెప్పండి? ఒక ఓడలో లేక ఒక నావలో, ఒక పడవలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సంగతులు మనం చూద్దాం. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. 17 ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, మతము బబులోను అనేటువంటి మతము
ప్రతి స్థానిక సంఘము తనకిచ్చినటువంటి పరిధిలో పనిచేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి స్థానిక సంఘానికి శిరస్సు క్రీస్తే. ఈ లోకములో ఉన్నట్లుగా మతాలన్నీ ఏకో కావటం దేవుని వాక్యం ఒప్పుకోదు. సహవాసం కలిగి ఉంటాం, ఒకరిని మరి ఒకరు ప్రేమిస్తాం, ఒకరితో మరి ఒకరు సహకరిస్తుకుంటూ ఉంటాం. కానీ ఏ సంఘము, ప్రతి స్థానిక సంఘము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంఘమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ఇక్కడున్న ఈ మతం ఏంటి? బబులోను అనేటువంటి ఆ మతం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఏకమయ్యేటువంటి ఒక కాలము రానయ్య ఉన్నది. ఏకమయ్యేటువంటి ఒక కాలము రానయ్య ఉన్నది. దాని గురించి వ్రాయబడినటువంటి మాటే ఇది. చదవయ్యా. జలములంటే ఏమిటి అక్కడ వివరిస్తున్నాడు అండి, గమనించాలి. సముద్రము జలములతో నిండి ఉంటుంది. ఆ జలములంటే ఏమిటి? ఆమె కూర్చుంది అక్కడ సముద్రము మీద. ఏంటి సముద్రం అంటే? ఆ జలములంటే ఏమిటి అక్కడ వివరిస్తున్నాడు. ఆ ప్రజలు, ఆ సముద్రం అంటే ఏంటి? ఆ జలములంటే ఏమిటి? ప్రజలు, జనసమూహములు, జనములు, ఆయా భాషలు మాట్లాడి వారిని, అది సముద్రం అంటే. అది సముద్రం అంటే. అల్లకల్లోలం అంటే అది పొంగుతూ ఉన్నది. ప్రజలు ఆ రీతిగా ఉన్నారు, మంత్రులు ఆ రీతిగా ఉన్నారు, అధికారులు ఆ రీతిగా ఉన్నారు, పరిపాలించే రాజులు కూడా అదే రీతిగా ఉన్నారు. అందువలన నెమ్మది లేదు. అందుకే నెమ్మది లేదు. సముద్రం అంటే నెమ్మది లేనటువంటి జీవితం. యెషయా గ్రంథం మనమందరం ఎరిగినటువంటి మాటే. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21. ఇది సముద్రం అంటే అది. భక్తిహీనులు, ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, విశాల మార్గములో ఉన్నటువంటి వారు, దేవుళ్ళు కానటువంటి వారిని దేవుళ్ళుగా భావించి పూజిస్తూ ఉన్నటువంటి వారు, సముద్రం జలములతో నిండి ఉన్నట్లుగా ఈ రీతిగా భక్తిహీనుల సమూహం. భక్తిహీనుల సమూహం. భక్తిహీనులు కదలుచూ ఉన్నట్టు అర్థం ఏంటి? ఒక దాంట్లో స్థిరత్వం ఉండదు. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. ఈరోజు ఒక సిద్ధాంతం, రేపు ఒక సిద్ధాంతం. ఈరోజు ఒక బోధ, రేపు ఒక బోధ. ఈరోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు. నిలకడ లేదు, స్థిరత లేదు. భక్తిహీనులు కదులుచూ ఉన్నటువంటి సముద్రము వంటి వారు. అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఇది పరిస్థితి. గమనిస్తూ ఉన్నారా? కొండ మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుల కొరకై ప్రార్థన చేయుచు ఉండగా సముద్రము మీద ప్రయాణము చేయుచు ఉన్న తన శిష్యుల యొక్క పరిస్థితి అది చీకటి. రెండవది, వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ సముద్రము పొంగుచూ ఉన్నది, పెద్ద గాలి విసురుచూ ఉన్నది అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా దీనినే పరిశుద్ధ గ్రంథము ఏమని చెబుతూ ఉంటుందంటే, రాబోయే కాలములో సంఘము పైకెత్తబడిన తర్వాత భూలోకములో కుమ్మరింపబడే దేవుని యొక్క ఉగ్రతా దినం. దానినే 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ప్రత్యేకంగా ఎవరి గురించి వస్తుందో తెలుసా? ఎవరి గురించి వస్తుందో తెలుసా? ఇశ్రాయేలీయులను ఉద్దేశించి. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. సహోదరులు గుర్తు చేస్తూ ఉన్నారు పాల్ గాంధీ గారు. అయ్యో అనేటువంటి మాట
ఎంతో శ్రమను, ఎంతో బాధను, ఎంతో విస్మయాన్ని, జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి, అల్లరిని బట్టి పలికే మాటలండి. కొన్నిసార్లు కన్నీటితో నిండినటువంటి ఆ హృదయములో నుండి పైకి వచ్చే మాట, అయ్యో అయ్యో, ఎంత భయంకరమైన దినము. గమనించండి, ఇప్పుడు మనకి శ్రమలున్నా ఈ శ్రమలు వేరు, రాబోయే కాలంలో ఆ 7 ఏళ్ల శ్రమల కాలం వేరు. ప్రపంచము పుట్టినది మొదలుకొని అలాంటి శ్రమలు ఎన్నడూ కలగల. అవి ఆపద దినాలు అన్నాడు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అది గమనిస్తున్నారా? ఆ మాట అండలం చేసుకోవాలి. ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటి? దేవుడు తన జన అయినటువంటి, తన ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీయులను ఇబ్బంది కొలుమన్నాడు. ఇబ్బంది కొలిమి, ఆ కొలిమిలేసి ఏం చేస్తున్నాడు? వారి యొక్క విశ్వాసాన్ని బాగు చేస్తాడు, వారికి ఉన్నటువంటి భక్తిహీనతను తొలగిస్తాడు, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేస్తాడు, దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఎప్పుడు? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. అప్పుడు వారు ప్రభు వైపు చూస్తారు. సంఘము పైకెత్తబడిన తర్వాత, సహోదరులు శ్యాంబాబు గారు కూడా ఆ విషయాలు కొంత ఆయన జ్ఞాపకం చేశారు. సంఘము పైకెత్తబడిన తర్వాత ఇది ఉగ్రత దినం, ఇది శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో సంఘము భూలోకమున ఉండదు. ఆ శ్రమల కాలము రాక మునిపే సంఘం పైకెత్తబడుతుంది. సంఘము పైకెత్తబడిన తర్వాత శ్రమల కాలము ప్రారంభమవుతుంది. శ్రమల కాలము ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి లేక ధర్మ విరోధి అప్పుడు బయలుపడతాడు, అప్పుడు బయటకు వస్తాడు. వాడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులను, అధికారులందరినీ కూడా ఏకము చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా. ఎవరు దేవుని ప్రజలు అన్నాడు? ఇశ్రాయేలీయులు. సంఘం ఉండదు. మహాశ్రమలు వారు అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఎందుకు వీరికి ఇంత మహాశ్రమలు, ఇంత ఆపద ఇశ్రాయేలీయుల కంటే? మనం ఎరిగినటువంటి విషయాలు చూడండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. శ్రమల కాలం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా పెద్ద అంశం, దానిలోనికి నేను వెళ్ళటం లేదు. కాబట్టి వీరి యొక్క అనుభవం అనగా వీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి యొక్క పరిస్థితి సూచిస్తూ ఉన్నది, రాబోయే శ్రమల కాలాన్ని చూపిస్తూ ఉన్నది. రాబోయే శ్రమల కాలాన్ని చూపిస్తూ ఉన్నది. చూడండి, ఎందుకు వీరికి ఇలాంటి శ్రమలు అంటే చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. ఎవరి మాట్లాడుతుంది? ప్రభువే. ఎంతో పశ్చాత్తాపముతో, ఎంతో విచారముతో, భారమైనటువంటి హృదయముతో యెరూషలేమును చూచి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితి, వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి ప్రభు విచారముతో పలుకుచూ ఉన్నటువంటి మాటలు చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, దేవుని పట్టణమే, దేవుని ప్రజలే, నిబంధన ప్రజలే, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారే. వారు ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, అది రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను క్రిందకి, రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో మీరు వల్లకపోతిరి. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యములు చేశాడు, ఎంతమందికి ఉపకారం చేశాడు, ఎంతమంది ప్రభు యొక్క ఆ యొక్క మేలును, దీవెనను పొందారు. కానీ శేషం కొద్దిమంది ప్రభుపక్షంగా నిలబడింది, కొద్దిమంది. కానీ అనేకులు ప్రభువుకు వ్యతిరేకంగానే తిరిగారు.
అందుకే ప్రభు నన్ను కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు వాళ్ళకు అంటే మీరు ఇష్టపడలా, మీరు ఒప్పుకోలా, మీరు విశ్వసించలా, మీరు అంగీకరించలా. గమనించడం. అందుకే రక్షణ వ్యక్తిగతమైందండి. దేవుడు ఎవరిని బలవంతం చేయడం, రక్షణ విషయంలో ఎవరిని బలవంతం చేయడం. మనిషికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ అది. తనకివ్వబడినటువంటి స్వేచ్ఛ, తనకివ్వబడినటువంటి అవకాశం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఆ విషయాలు వివరిస్తూ ఉంటాడు, నానా విధాలుగా ప్రకటిస్తూ ఉంటాడు. అది వినే వ్యక్తి యొక్క బాధ్యత, అది వినే వ్యక్తి యొక్క బాధ్యత. అందువలన రక్షణ విషయంలో దేవుడు ఎవరిని బలవంతం చేయడం. అందుకే ఆయన ఏం చేస్తాడు? హృదయం అనేటువంటి తలుపు యొద్ద చొచ్చుకొని రాడు, తలుపు తీసుకొని రాడు. ఏం చేస్తాడు? తట్టుచూ ఉంటాడు. నీకు నాకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను ఆయన హరించేవాడు కాదండి. ప్రతి మనిషికి తన సొంత చిత్తం ఉంటుంది, తన సొంత చిత్తం, సొంత ఉద్దేశం. అందుకే ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రభువు నాకు కావాలి, రక్షణ నాకు కావాలి, పరలోకం నాకు కావాలని వ్యక్తి తన నిజస్థితిని ఒప్పుకొని, దేవా నేను పాపిని, నన్ను కరుణించుమని దేవుని సన్నిధిలో అడిగితే అప్పుడు దేవుడు కృప పాలిస్తాడు. కానీ ఇక్కడ యూదులైనటువంటి వారు ప్రభువుని అంగీకరించక ప్రభువుని త్రోసివేశారు కనుక తర్వాత ప్రభు అంటూ ఉన్నాడు చూడండి 38వ వచనంలో. అది అర్థం. దేవుడు విడిచివేశాడండి. దేవుడు విడిచివేశాడు. అందుకే వారి మీదకి ఇప్పుడు శాపం, వారి మీదకి ఇప్పుడు ఉగ్రత అనేటువంటి మాట. కాబట్టి ఒక కారణం, దేవుని వారు అంగీకరించలేదు. ఎన్నో మేళ్ళు, ఉపకారములు దేవుని యొద్ద నుండి వారు పొందినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఎన్నో మహత్కార్యములు ప్రభువు చేయగా వారు చూచినప్పటికీ కూడా ప్రభువుని వారు అంగీకరించట, ఇష్టపూర్వకంగా ప్రభువుని వారు త్రోసివేశారు కనుక ప్రభు వారిని విడిచివేశాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 25వ వచనం. 24 కూడా చదవయ్యా. గమనించండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధని పిలాతు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఏ దోషము లేదు, మరణములకు తగినటువంటి హేతువు కారణం ఏముంది అనగా ఎంతోమంది తన ఎదుట నిలువబడగా వారిని పరీక్షించి తీర్పు తీర్చినటువంటి పొంతు పిలాతు అంటున్నాడండి. వారు వేస్తూ ఉన్నటువంటి నేరాలు ఉద్దేశపూర్వకంగా వేస్తున్నారు, కానీ ఈయనలో ఏ దోషము లేదని పిలాతుకు అర్థమైపోయింది. అయితే తన కోరిక ఏంటి? తాను పిలాతుగా అనగా గవర్నర్గా తాను కొనసాగాలి, తన ఉద్యోగంలో తాను కొనసాగాలి అని ప్రభువుని శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను, అందుకు ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలం ప్రభువుని నిరాకరించారు, ప్రభువుని అంగీకరించలేదు. ఎన్నో మార్లు ప్రభు వారిని తన యొద్దకు తీసుకోవటానికి ఎంతో ప్రేమతో వారి ఎడల ప్రవర్తించినా కానీ వారు ప్రభు వైపు తిరగలేదు, ప్రభువుని అంగీకరించలేదు. రెండవదిగా మనం చూస్తున్నాం, నీతిమంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించే విషయంలో ఏమాత్రము వారు వెనుకంజ వెయ్యాల. ఏమన్నారు? పైకి ఏమన్నారు? ఈ నీతిమంతుల దోషము నా మీద ఉండకూడదని పిలాతోని చేతులు కడుక్కుంటే వీళ్ళేమంటున్నారు చూడండి. ఇది సాహసం అండి. అలనాడు సౌలు సాహసించి
తాను చేయకూడనటువంటి పని ఎలా చేశాడో ఇప్పుడు సాహసించారు వీళ్ళు. గమనిస్తూ ఉన్నారా? అందుకు ప్రజలందరూ, కొందరు కాదు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను రక్తాపరాధ దోషం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువకు వారు అప్పగించారు. నిజమే, మన పాపాన్ని బట్టి, మనందరి పాపాన్ని బట్టి ప్రభు సిలువేయబడాడు, అది వాస్తవమే. కానీ ప్రత్యక్షంగా వారు కారకులయ్యారు. అప్పుడు శాపాన్ని కోరుకున్నారు. వారి ఎదుట ఉంచబడినటువంటి జీవం, మరణము వారి ఎదుట ఉండగా వారు జీవాన్ని త్రోసివేశారు. ఏం కోరుకున్నారు? మరణం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరణం అనేది అనగా వారి మీద ఏ రీతిగా శాపంగా రానయ్యున్నదో దేవుడు ఇక్కడ పలుకుచూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అదే మత్తయి సువార్తలో మనం చదివాం, అదే విషయం ఇక్కడ లూకా రాస్తూ ఉన్నాడు. దానిని చూచి ప్రభు ఏం చేస్తున్నాడు? ఏడ్చి. నమ్మని వారి విషయమై దేవునికి ఎంతో దుఃఖమండి. ఎవరూ నశించటము దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? అందరూ ఆయన చేత సృజింపబడినటువంటి వారమే. సృష్టికర్త, అందరికీ పరమ తండ్రి, అందరికీ మార్గాన్ని సిద్ధం చేశాడు. అయితే ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, అవిశ్వాసముతో, భక్తిహీనతతో, పాపములో మరణిస్తూ ఉన్నటువంటి వారిని చూచి దేవుని యొక్క హృదయం ఎంతగానో బ్రద్దలవుతూ ఉన్నది. వారిని చూచి వారి విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక ఇది. అందుకే రాతి మీద రాయి నిలవకుండా పడుతుందని ప్రభు చెబుతాడు. అనగా రాబోయే కాలంలో వారు వైభవంగా ఉన్నదని తమ యొక్క దేవాలయాన్ని కూడా చెప్పుకుంటున్నారే, ఏ రీతిగా పడద్రోయబడుతుందో, ఏ రీతిగా కాల్చబడుతుందో ప్రభు ముందుగానే చెబుతూ ఉన్నాడు. వారి తిరుగుబాటుకు ప్రతిఫలం లేక ప్రతిదండన వారు అనుభవించనయ్యున్నారు. శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియని దినములు వచ్చునని ప్రభువు జరిగిందా లేదా? క్రీస్తు శకము 70వ సంవత్సరములో అక్షరార్థంగా ప్రభువు పలికినటువంటి ఈ మాట నెరవేరిందండి. యెరూషలేము ధ్వంసమైపోయింది. దేవాలయమే కాదు, పట్టణమంతా ధ్వంసమైపోయింది. చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్దవారు, వృద్ధులు అనేటువంటి భేదము లేకుండా ఎంతోమంది మరణించారు. ధ్వంసము చేయబడింది. రోమా ప్రభుత్వములో లేక అధికారిగా ఉన్నటువంటి టైటస్ అనేటువంటి అధికారి నాయకత్వములో సమూల నాశనం అయిపోయింది యెరూషలేం. అందుకే ఇప్పుడు యెరూషలేంలో వెళ్ళినటువంటి వారు ఏమీ లేదు, గోడలు ఉన్నాయి, వాటిని వెయిలింగ్ వాల్స్ అంటారు. వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఏడిస్తే ప్రయోజనం లేదు. కానీ మారు మనసు మంది ప్రభు వైపు తిరగాలని దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి రాబోయే కాలంలో వారు పొందనై ఉన్నటువంటి ఆ శ్రమల కాలము దీనికంటే
దీనికంటే ఎన్నో రెట్లు అధికమైంది అని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 70వ సంవత్సరంలో జరిగినటువంటి దానికంటే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొనై ఉన్నారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను దాటి వెళుతూ ఉన్నా. అయితే ఇక్కడ సంఘాన్ని గురించినటువంటి ప్రస్తావన ఏమిటి? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఆ పడవ దేనిని చూపిస్తుంది? ఆ పడవలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు దేన్ని చూపిస్తూ ఉన్నారంటే ఆ పడవ ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. ఎందుకు? సముద్రము మధ్యలో ఉన్నది. వాళ్ళు బయలుదేరినప్పుడే సాయంకాలం, ఇప్పుడేమైంది? మధ్యరాత్రి కూడా జాలింది. 4వ జామన్నాడు. 4వ జాము, చిమ్మ చీకటి. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. వెలుపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రాలేరు. మానవ సహాయము అందనటువంటి స్థితి. రక్షణ అంటే అది. రక్షణ అంటే అది. రక్షణ అనేది మానవుని యొక్క ఆలోచన కానే కాదండి. అది దేవుని ఆలోచన. దేవుడే జరిగించినటువంటి ఘనమైన కార్యం. ఆయన సిద్ధపరిచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు కృప ద్వారా ఉచితంగా రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇందులో ఒక మాట నేను చెప్పి నేను ఈ మధ్యాహ్నపు ఈ సందేశాన్ని ముగిస్తాను. పడవలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు? ఇశ్రాయేలు జాతికి సూచన లేక పటం. ఎలా మనం చెప్పగలమంటే పాత నిబంధనలో నోవహు. పాత నిబంధనలు ఎవరని చెప్పండి? నోవహు. జలప్రళయం వచ్చింది, అందరూ నశించారు. కానీ నశించినటువంటి వారు 8 మంది ఉన్నారు. ఎందుకు వారు నశించలా? నోవహుతో చెప్పినటువంటి మాటను నోవహు విన్నాడు, విశ్వసించాడు. తన ఇంటి వారి రక్షణ కొరకై దేవుడు చెప్పినటువంటి నమూనాలు ఓడను సిద్ధం చేశాడు. ఎంతో కష్టపడి తాను తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ, అంత మాత్రమే కాకుండా దేవుడు తనతో చెప్పినటువంటి ఆ మాటలను బట్టి సమస్తమైనటువంటి భూజంతువులు, పక్షులు అవన్నీ కూడా వాటిలో ప్రవేశించిన తర్వాత దేవుడే ఆ యొక్క ఓడ యొక్క తలుపును మూసివేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి జలప్రళయం 4 దిక్కుల ఏమవుతుంది? అలల చేత లేక వాన చేత, జడివాన చేత అది కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా లోపల నోవహు ఎలా ఉన్నాడు? క్షేమముగా ఉన్నాడు. ఆయన పేరే నోవహు, ఆయన పేరే నెమ్మది. ఆయన నెమ్మదిగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడి విశ్వాసం ఉంచి దేవుని మాట చొప్పున తాను తన కుటుంబము ఆ యొక్క ఓడలో ప్రవేశించడం వలన ఆ జలప్రలయం నుండి ఏ రీతిగా ఆనాడు తప్పించబడ్డాడో అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగం ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలము వారు అనుభవిస్తున్నప్పుడు అవిశ్వాసులైనటువంటి వారు ఇశ్రాయేల్లో చాలామంది నశిస్తారు. ఆ విశ్వాసులైనటువంటి శేషం వారు రక్షింపబడతారు. ప్రభు చిత్తమైతే రాత్రి ఆ యొక్క విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మచ్చుకు ఒక మాట చూపి నేను ముందుకు అనగా ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తాను. ఇప్పుడు పాత నిబంధనలో ఒక మాట ప్రత్యేకంగా మనకు కనబడుతుందండి. ఏమిటి ఆ మాట అంటే ఆదికాండం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనం చదవాలి. జలములు ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు, ఇది ఈ పాత నిబంధనలో ఎక్కడ రాయబడింది? నూతన నిబంధనలో ఇది సూచన అండి. నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిను వీరిని రక్షించుట కొరకై ఎలా వస్తాడు? ఈ ఓడ ఏ రీతిగా నీటి మీద నడిచిందని రాయబడింది ఇక్కడ. అనగా నీటి మీద తేలియాడుతూ ఉన్నది ఓడ. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులను రక్షించుట కొరకై, కాపాడుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎలా? నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కనబడుతున్నారు ఇక్కడ. అదే రీతిగా సముద్రం అనగా అనగా ఈ లోకములో ఉన్నటువంటి రక్షింపబడనటువంటి అన్య జాతులు, అన్య ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. మరి సంఘం ఎక్కడ కనపడుతుంది? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సంఘం ఎక్కడ కనపడుతుంది? రండి, యోహాను సువార్త 1
యోహాను సువార్త, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27, 26, 27, 28. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అంతటి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచినంతవరకు పెట్టుకోండి. నీళ్ల మీద నడిచెను. ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి నీటి మీద నడిచాడంటే ఒకే ఒక వ్యక్తి, ఎవరు చెప్పండి? పేతురు. ఇది ఎవరికి పట్టమో తెలుసా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు పేతురు? దోణిలో ఉన్నటువంటి యూదుల నుండి వేరై, గమనించాలండి, అనగా దోణిలో ఉన్నటువంటి యూదా జనాంగమునకు వేరై, దోణిలో ఉన్నటువంటి యూదా మతానికి వేరై. సంఘం అంటే అది. సంఘం అంటే ఏంటి చెప్పండి? ఎక్లీషియా అంటే అర్థం ఏంటి? లోకములో నుండి మనము ప్రత్యేకించబడిన వారం, లేక వేరుపరచబడినటువంటి వారం. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై, అందుకే మనం ప్రత్యేకించబడిన జనాంగం. కాబట్టి నోవులో నుండి బయటకు అదొక ఛాయ అండి, అదొక ఛాయ, అదొక పటం. అనగా నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. మతము నుండి వేరై, ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క విశాల మార్గము నుండి వేరై, ప్రభు యొక్క పిలుపును విని ప్రభు రమ్మనగా, గమనించాలండి, తనంతట తాను వెళ్ళట్లా. ప్రభు యొక్క అనుమతి ఉన్నది. ప్రభువును చూచాడు, ప్రభు స్వరం విన్నాడు. ప్రభు నీ చిత్తమైతే నేను వస్తానన్నాడు, నువ్వు రా అని ప్రభు మాట ఇవ్వగా, ప్రభు మాటను బట్టి నేల మీద నడిచినటువంటి పేతురు సంఘానికి పటం. ఈ మాట నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, విలియం కెల్లీ అనేటువంటి గొప్ప బైబిల్ పండితుడు, మరికొందరు బైబిల్ పండితులు దీని మీద ఈ రీతిగా వ్యాఖ్యానం చేశారు. అందుకే ఇశ్రాయేలు జనాంగం, అదే రీతిగా సంఘాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీళ్ల మీద నడుచటం. అందుకే మన యాత్ర ఎలా నడుస్తుంది? మన యాత్ర మనం చూచి కాదు నడిచేది. ఎలా నడుస్తున్నాం? విశ్వాసముతో మనం నడుస్తూ ఉన్నాం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. గమనిస్తూ ఉన్నారా? అనగా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ బహు గొప్పది. రక్షణ అనేటువంటి వాడ, దీనికి నాయకుడు ఎవరు? ప్రభువే. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. ఆయనలో ఉన్నాం, ఆయనలో మనము ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఎందుకు ముందుకు పోసాగాడు? రాత్రి ఆ విషయాలు మనం ఆలోచన చేసి, ఆ పడవలో ఉన్నటువంటి వారు తర్వాత ప్రభువుని ఎలా అంగీకరించారో ఆ విషయాన్ని కూడా ప్రభు చిత్తమైతే మనం చూద్దాం. మరి దేవుడు మన యొక్క వినికిడిలోనికి తీసుకొని వచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మహింపరుస్తూ, మరి సమయాన్ని ప్రియులు పాలుగాంధీ గారికి అప్పగించక మునుపు శ్రద్ధతో వాక్యం విన్నటువంటి మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తున్నాను.